హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవ్వాలండి అబుదాబి వెళ్ళాము. మా అబ్బాయి ఉన్న ఆలయం కాడ నుంచి అబుదాబి వెళ్ళొద్దామమ్మా ఈ వీకెండ్ అన్నాడు. సర్లేని అబుదాబి వెళ్ళాం. అక్కడ ఇంటర్నేషనల్ ఎక్వేరియం అని ఫిష్ది ఉందన్నమాట. ఇంటర్నేషనల్ ఎక్వేరియం అని ఇంకా అక్కడ తీసుకెళ్ళాడు. ఒక్కొక్కళ్ళకి 3,000 రూపాయల టికెట్. సర్లేని అయితే నీళ్ళే అని చెప్పి వెళ్ళాము. తీసుకెళ్ళాడు. ఇంకా లోపలికి ఎంట్రీ అవుతున్నాం టికెట్లు తీసుకుని. అద్దెకి తీసుకోలేదు, బాబుకి అద్దెకి మా ముగ్గురికి తీసుకున్నాడు. ఒక్కొక్కరికి 3,000 రూపాయలు అయింది. సర్లేని ఎంట్రీ అయ్యాము. టికెట్లు చూపిస్తే ఇంకా లోనికి వెళ్ళనిస్తుంది అనమాట. మేము అసలు ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. బుక్ చేసుకున్నాక ఇక అక్కడికి వెళ్ళాక వాళ్ళకి డబ్బులు కొట్టాడు. ముందే బుక్ చేసుకోవాలంట. నేను దీనికి వెళ్దాం అనుకున్నాం. అసలు దుబాయ్లో పీచరు దీనికి వెళ్దాం, రాబోయే రోజుల్లో ఎలా ఉంటారనేది మ్యూజియం ఉంటుంది అనమాట. పీచర్ మ్యూజియం అని దానికి తీసుకెళ్తానమ్మా అన్నాడు. అక్కడ కుదరలేదు. సర్లేమ్మ ఈ టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఎక్వేరియాని అంటే సర్లే ఇచ్చేయి అంటే అది అయితే 15 రోజులు ముందు చేసుకోవాలంట పీచరు మ్యూజియంకి. మనం అట్లా చేయలేదు కదా, ఇప్పుడు చూస్తే అట్లా అంటుంది, ముందు బుక్ చేసుకోమని అన్నాడు. సర్లేని ఇగో టికెట్లు చూపించి గేట్లోంచి లోపలికి ఎంటర్ అయ్యాం. అగో ఆ గ్లాస్ మీద దిగటానికి భయపడుతుంది ఆద్య. ఆ గ్లాస్ మీద కూడా నడవచ్చు కానీ దాంట్లో పడిపోతామని భయపడుతుంది అది. ఏం కాదమ్మని తీసుకెళ్ళా. ఒక్కోటి చూడు 30-40 కేజీలు ఉన్నాయి ఫిష్లు. ఇది ఎంట్రీ అవటం అనమాట ఫస్ట్ స్టార్టింగ్. ఓ సరదా పడిపోయింది. వెళ్ళేదాకా అబుదాబి వద్దు ఏమొద్దు అంటుంది ఆద్య. దానికి ఏం తెలిసిందో. సర్లేని ఉదయం 10 కాంచే ఇంట్లోంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాము. నైట్ 10 దాకా ఉంటుందమ్మా అన్నాడు. సర్లే 10 కాంచి లోపలికి ఎంటర్ అయితే 10 దాకా తిరగాలేము దాంట్లో అనుకున్నా నేను. 3 బయటకు వచ్చేసాము. అక్కడికి వెళ్ళేటప్పుడు 12 అయింది. 3 గంటల సేపు తిరిగాము దాంట్లో ఎక్వేరియంలో. తిరిగి ఇంక ఇవన్నీ చూడండి ఏంటి ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్లో ఉండే ఎక్వేరియం లాగా ఉన్నాయిగా అన్నాడు. కాకపోతే లోపలికి వెళ్ళిన కొద్ది బాగున్నాయి. ఈడు బొడ్డోడు కూడా చూపిస్తున్నాడు చేపల్ని. కలర్ ఉన్నాయిగా. వాడు కూడా సరదా పడ్డాడు. దాని దగ్గర కూర్చోబెట్టాము ట్రాలీలో తీసుకెళ్ళి. ట్రోలరు ఎక్కడ ఎత్తుకుని మోస్తాంలే అని చెప్పి ట్రోలర్ తీసుకొని వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా, పార్కులకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా ఇంకా దాంట్లో కూర్చోబెట్టి నెడతాము. కలర్ ఫిష్లు ఉన్నాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి కాంచి చూడండి ఈ యొక్క రొయ్యలు అనమాట. ఏమో జెల్లీ ఫిష్లు. ఈ యొక్క రకం. ఇది రొయ్యి చూడండి ఎంత ఉందో. దీన్నేమో ఒక బాక్స్లో పెట్టారు. ఇంకా వేరే చోట ఏమో పెద్దవి ఉన్నాయి. ఒక్కోటి 2 కేజీలు 3 కేజీలు ఉన్నట్టుంది ఒక రొయ్య. మ్యూజియంలో పెట్టడంగా ఎక్వేరియంలో భలే ఉన్నాయి అసలు. ఇది చూడండి ఒకటి 20-30 కిలోలు అవుతుంది. మన ఇండియన్ చేపలు కూడా చూసాం ఒక చోట. ఇదిగో కింద చూడండి, అది అమ్మోరు చేప అంట. అది ఎంతలా ఉందో చూడు, 50 కిలోలు తక్కువ ఉండదు. అది పై ఏమో సొరచేపలు, కింద తిరుగుతుంది 2. అవి అమ్మోరు చేపలు అంట. వాటి పేరే అమ్మోరు చేప అంటారంట. ఇగో ఇది ఒకటి 50 కిలోలు తక్కువ ఉండదు. చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో. ఇవన్నీ అదొక మోడల్గా ఉన్నాయి, చాలా ఉన్నాయి అసలు. ఈ కొండల్లో ఉంటాయంట. ఈ కింద పెద్దవి ఉండే 3 చేపలు ఏమో కొండల్లోనే తిరుగుతున్నాయి. ఈ కొండలోంచి లోనికి వెళ్ళటం బయటికి రావడం చేస్తున్నాయి. పైన ఇట్లాంటి చేపలు ఉన్నాయి. పిల్లలైతే ఎంత సరదా పడ్డారో. అక్కడ దాకా వెళ్ళేదాకా వద్దు అంది. తర్వాత ఏమో అది దాంట్లోకి వెళ్ళిన కానీ మా చేతికి దొరకట్లే. ఓకే దాని ముందు వెళ్ళిపోతుంది అదే. ఆద్య అంత సరదా పడింది. ఇవన్నీ కొండల్లాగా అట్లా ఉన్నాయి అన్నమాట. రాళ్ళు పేర్చి ఎక్వేరియం కట్టేటప్పుడే అట్లా చేసి ఉంటారు. అసలు 2 చేపలు అంటే మనకేమో పెద్దగా స్టార్ ఫిష్ అది
అంత ఇది ఉండదులే కానీ ఇది అసలు ఇసుకలో కలిసిపోయింది ఆ చేప. అది ఇదిగో స్టార్ ఫిష్ దాని మీద పడుకుంది. ఇంకా అసలు ఎంత ఇది అనిపించిందో నాకు. 2-3 రకాల చేపలు, విచిత్రమైన చేపలు ఉన్నాయి. అవి మనం చూడలేదు కూడా ఎప్పుడు. అసలు అట్లా ఉన్నాయన్నమాట. ఇదొకటి సొరచేపే. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు, ఊరుకుంటున్నారు చాలామంది. ఎవరు కామెంట్ పెడితే కామెంట్లు ఎక్కువ రకంగా పెట్టి అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. కామెంట్లు పెడితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే. కంపల్సరిగా మీ అందరినీ భోజనానికి పిలుస్తా. ట్రిప్కి ఎంతమంది అని చేసుకోవాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కామెంట్ పెట్టిన వాళ్ళందరినీ నేను మా ఇంటికి పిలుస్తాను. త్వరలోనే పిలుస్తాను. చూడండి, నాకు ఎక్కువగా కామెంట్లు రావాలి. చూసి ఊరుకుంటున్నారు. మణి చేతి వంటలు అని అంటే వచ్చేస్తుంది యూట్యూబ్లో. మణి చేతి వంటలు అంటే వచ్చుద్ది. అట్లా చూసుకోండి యూట్యూబ్లో. కంపల్సరిగా మీ అందరినీ, నాకు కామెంట్లు పెట్టిన వాళ్ళందరినీ పిలుస్తాను. ఇది చూడండి, ఇక్కడ మా అబ్బాయి నేను బాగుంది ఇక్కడ అని చెప్పి అని అన్నామని మా కోడలు ఫోటో తీసింది మాకు. మా అబ్బాయి రెడన్ను ఇక్కడ కూర్చోండి అత్తయ్య, ఫోటో వేసానంటే ఇది ఫోటోలు తీసుకోవచ్చు అని రాశారు అక్కడ అని అంటే సర్లే అని కూర్చున్నాము. తీసింది. తర్వాత నేను వాళ్ళని తీసా. ఈ రొయ్యలు చూడండి, ఒక్కోటి 3 కేజీలు ఉంది ఒక్కో రొయ్య. నాకు ఎంత విచిత్రం అనిపించిందో. పెద్ద పెద్ద రొయ్యలు అనమాట. ఫోటోల్లో అలా కనపడుతున్నాయి కానీ దగ్గర నుండి చూసాక ఇది చూడు దాంట్లో దూరింది. ఇక్కడ నేను చూడు వచ్చేస్తుంది అమ్మటే అని మళ్ళీ ఎత్తుకున్నా. నేను దాన్ని భయం వేసి నేను ఎత్తుకుని హాయ్ చెప్పు అమ్మకంటున్నా. తర్వాత మా అబ్బాయి, మా కోడలు వాళ్ళు కూడా వెళ్ళారు. నేను తీసా. దాని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. అట్లా ఇక్కడైతే లోపల ఎంత డిజైనింగ్గా పెట్టారో బాగుంది చాలా. కానీ నీ సువాసన వస్తుంది. ఓపెని గ్లాసులు కూడా ఉన్నాయి కొన్ని. ఇది ఒక రకం చేప. ఇది చూడు ఎలా ఉందో. గుర్రం చేప అంటే ఇది గుర్రం స్టైల్లో ఉంది. ఇది టెలిఫోన్ బూత్ కూడా ఒక ఎక్వేరియం చేశారు. అక్కడేమో ఒక కారుని కూడా ఎక్వేరియం లాగా చేశారు. అది కారు అనమాట, బ్లాక్ కారు. అది ఏ కారు మరి. ఇగో ఇవ్వండి విచిత్రమైన చేపలు చూశాను అన్నాను కదా నేను. ఇవి చూడండి, అసలు బలపాలు వెళ్ళే ఉండే. అవి ఇసుకేనంట. లోపల వాటర్ అనుకున్నా నేను. వాటర్ కాదు, అది ఇసుక అంట. వాటికి ఇసుకలో దూరి లోపలికి వెళ్ళిపోతున్నాయి, బయటకు వస్తున్నాయి. లోపలికి వెళ్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అవి భలే అనిపించింది. నేను అట్లాంటి చేపలు ఎప్పుడు చూడలా. ఇగో జెల్లీ ఫిష్లు అండి. వీటిని ఎలా పెంచుతారు, ఎలా పెంచాలని కూడా లోపల మేము అన్ని నర్సరీలు చూసాం. లోపల ఆ పార్ట్ కూడా ఉంది, సెకండ్ పార్ట్. అవన్నీ నేను వీడియో పెట్టలా, ఎక్కువైపోతాయని. అసలు ఈ జెల్లీ ఫిష్లు అయితే నలకలెళ్ళే ఉన్నాయి. వాటిని పెంచుతున్నారు. తాబేలు చిన్నపిల్లల్ని పెంచుతున్నారు. షార్పులను కూడా చిన్న పిల్లల్ని పెంచుతున్నారు. ఇగో ఇవ్వండి ఆ బలపాలు లాంటివి. ఇగో ఇవి కరెంట్ చేపలంటే వీటిని పట్టుకుంటే షాక్ కొట్టుద్దంట. 8 మెగావాట్లు వచ్చుద్దంట కరెంటు. మనకి అంత షాక్ కొట్టుద్దంట ఇది పట్టుకుంటే. ఈ కరెంట్ చేపలను కూడా నేను ఎప్పుడు చూడలేదు. అసలు చూడండి ఎంత ఇదిగా ఉందో. అట్లా కరెంట్ షాక్ కొట్టుద్దని పెట్టాడు కింద. ఇక్కడ ఒకసాట ఫోటో దిగాం మేము. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఆద్య మాకంటే ముందే వెళ్ళిపోయింది. దాన్ని తీసుకురావడానికి నేను ఉరుగుతున్నా. ఇక్కడ పీతలండి. ఈ ఎక్వేరియం మొత్తం పీతలు ఉన్నాయి, రకరకాల పీతలు. ఇవి చూడు ఎలా ఉన్నాయో. ఈ పీతలను కూడా నేను ఎప్పుడు చూడలేదు. సముద్రం పీతల్ని, ఆ పీతలను చూసా కానీ దీని చుట్టూ కాళ్ళే ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఒక రకంగా ఉన్నాయి. ఇగో ఈ చేపలు ఒక రకంగా ఉన్నాయి. చాలా సరదాగా అనిపించింది. తిరిగినంతసేపు 3 గంటలు ఎలా టైం గడిచిపోయిందో మాకే అర్థం కాలేదు. మేము వెళ్తానే తినడానికి తీసుకెళ్ళాము. పెంగ్విన్ లాగా బోర్డ్స్ అనమాట. అవి ఒక బర్డ్స్. ఆ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి కానీ మనకు అవి ఏంటి వాటి పేరు తెలియలేదు. కప్పలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. కప్పల్లో కూడా కప్పల్లో అన్ని రకాలు ఉన్నాయి. ఒకే దాంట్లో 5-6 రకాలు ఉన్నాయి.
ఇగో ఈ చేపలు చూడండి, బల్లులు ఉన్నట్టున్నాయి. ఈ చేపలకు మేత పెడుతున్నారు. రొయ్యి ముక్క గుచ్చి సువ్వకి వాటి దగ్గర పెడుతున్నాడు తీసుకెళ్ళి. అవి అయితే అసలు నాకు తొండలిల్లే ఉన్నాయి, కానీ అయ్యో తొండల్లాగా ఉన్నాయి. చేపలా లేదు. రొయ్యి ముక్క దాని నోటి దగ్గర తీసుకెళ్తుంటే గబాలను లాక్కుంటుంది. దానికి వద్దంట, నల్లదానికి వద్దంటే యువతలు తింటుంది ఒకటి. భలే అనిపించినాయి నాకు అసలు అవి. కప్పలు, రకరకాల కప్పలు కూడా పెంచారు. ఆ చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇగో బల్లుల్లాగా ఉండి, ఇవి కూడా చేపలేనంట. ఇదొక రకం చేప, బల్లులాగా ఉంది. ఇక్కడి నుంచి ఇంకా చూడండి, ఇదొక రకం చేపలు. వెనకాల తోక దగ్గర గొడుగులాగా ఉంది చూడండి. ఎక్కడికొచ్చాము, ఈ పక్షులు, కోతులు ఇవన్నీ ఎగురుతున్నాయి ఇక్కడ. తాబేళ్ళు, రకరకాల తాబేళ్ళు, కోతులు చూడు, చిన్న చిన్న కోతులు ఎట్ట ఎగురుతున్నాయి మనుషులు ఎంగ చూసి. మామూలుగా రియల్గా ఓపెన్గానే వదిలేశారు వాటిని, ఏం అంటలేదు మనుషుల్ని. ఇగో ఈ తాబేళ్ళకి కూడా ఏం మూత ఏం వేయలేదు. దాని మీద కూర్చున్నాక మేము తాబేళ్ళు అవన్నీ వెనకమాల. ఇది పక్షి మేము అక్కడికి రాగానే ఎగురుకుంటూ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో. మనుషులంటే భయం లేదు దానికి. చాలా సరదాగా అనిపించింది. ఈ చూడు నీటిలో ఆడుతున్నాయి. మరి ఇట్ల పేర్లు ఏంటో కానీ ఈ రెండు మునుక్కుంటా తేలుకుంటా ఉరుగుతా నీటిలోనే ఆడుతున్నాయి ఎక్కువసేపు. అవి కూడా ఉన్నాయి కానీ మనుషుల మీద పడట్లా, అయ్యే ఆడుకుంటున్నాయి. ఇది కూడా ఓపెన్గానే ఉంది. ఎక్వేరియంలో తిరిగినంతసేపు నీ సువాసన వచ్చింది. ఇవి చూడండి సరచేపలు. మన ఇండియా చేపలు కూడా చూసామండి ఒకసాట, అబుదాబి అయినా కూడా ఇండియా చేపలు కూడా శీలావతులు, రాగండులు, కొరమేండ్లు ఉన్నాయి ఒక పాట్లో. అప్పుడు మా అబ్బాయి అన్నాడు అమ్మటి ఇవన్నీ మన ఇండియా చేపలుగా ఉన్నాయి కానీ. ఆ చేపల కదమాయన్నీ మేము అసలు చూడలేదు ఇప్పుడు. తాబేళ్ళు చూడండి ఎట్ట నుంచి ఉన్నాయో. అయ్యో పైన కొక్కడైలు ఉంది, ముసలిపిల్ల. ఇవి అయితే ఓపెన్గానే ఉంది, చేయి పెడితే అందుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు, అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. దాంట్లో పైన నడుములకు తాళ్ళు కట్టి దాంట్లో దించుతున్నారు. టేక్ చేపలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడు, ఇది ఉరుక్కుంటా వెళ్ళి అక్కడ టచ్ చేసి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ టచ్ చేసి గీయొచ్చు. అట్లా గీస్తే అట్ట వస్తాయంట. ఇది స్నేక్ పార్ట్ అనమాట. ఇవన్నీ రకరకాల పాములు ఉన్నాయి. స్నేక్ పార్ట్ అని రాశారు. ఇవి ఇక్కడ పసుపు రంగు పాము ఉంది, ఇక్కడేమో మచ్చలు గళ్ళగళ్ళ పాము ఉంది కట్లు కట్లుగా. ఇది కూడా అంతే ఉంది, బ్లాక్ కట్లు పసుపు రంగు. ఇది బ్లాక్, మొత్తం బ్లాక్ బ్రౌన్ కలర్ ఉంది. ఇది ఎల్లో బ్లాక్ ఉంది. అది జరుగుడులాగానే ఉంది, అసలు ముదిరిపోయిన జరుగుడులాగా. చూడు ఎంత పాములు చూడండి ఎట్లా ఉన్నాయో, తాబేళ్ళు, పాములు. ఈ పాము అయితే ఎక్కడో ముడుచుకొని పడుకుంది, అసలు కనపడట్లా కొన్ని. ఇదిగో అనకొండ అంట, అనకొండలు ఈ రెండు. ఇదిను అది, ఇది మరీ పెద్దదా చూడ ఎట్ట పాకుతుందో మనుషులంగా చూసి. నాకైతే భలేగా అనిపించింది అసలు అక్కడ. ఆ అనకొండలకు కూడా ఖాళీ లేదులే, బయటికి రావు. ఈ చూడండి మేత అంటే పైన మేత కట్టారు షార్పులు. ఏయో చేపలు అంటే వీటిని, ఈ రెండు పైకి వెళ్ళి మేత కట్టారు టబ్బుల్లో. ఆ మేత అందుకుని తింటున్నాయి. అవి ఆకులు ఉంటాయి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ ఆకుల్లాగా. అవి కట్టారు ఆ బాక్సుల్లో. కట్టి ఆ బాక్స్ దించుతారంట. ఈ చూడు ఎట్ట తింటున్నాయి వచ్చి దోళ్ళెళ్ళి. అవి మళ్ళీ అవి కూడా చేపలే. అది తినటం భలే విచిత్రంగా అనిపించి నేను అక్కడే తీసా వీడియో. భలేగా తింటుంది అది. ఆ ఆకులే తింటున్నాయి. 2 బాక్సులు కట్టారు అక్కడ. ఈ రెండు కలిసి తింటాయి అనుకుంటా. కదమాయి చిన్న చేపలు చాలా ఉన్నాయి. అసలు చూడ ఎంతంత ఉన్నాయో. ఇక్కడ అన్ని స్క్రీన్లు పెట్టారు మళ్ళీ మధ్యలో మేము వెళ్ళేటప్పుడు. ఈ స్క్రీన్లన్నీ ఉన్నాయి, వీటిని కూడా వీడియో తీసుకుంటూ వెళ్ళాము. అయ్యో టేక్ చేప చూడు ఎట్లా ఎగురుతుందో. షార్పులు, టేక్ చేపలు, సర్ చేపలు, కింగ్ ఫిష్లు. ఇక్కడ చూడు ఓపెన్గా ఉంది ఈ టేక్ చేపలు. ఓపెన్గానే నీళ్లు. ఆ పక్క వాటి పక్కనే తిరుగుతుంది. ఆద్య ఒంగుని చేయి పెడుతుంది, పడిపోతావే బాబు అని నాకు భయం వేసింది.
అది చూడు మూతి ఎంత పొడుగుందో దాన్ని. నేనైతే తీసుకుంటూ వెళ్తుంటే మా అబ్బాయి పిలిచాడు నన్ను వెనక్కి. మళ్ళీ వెనక్కి వచ్చా నేను. అసలు ఎంతంత ఉన్నాయో షార్పులు చూడు ఎలా తిరుగుతున్నాయో పైన. చాలా బాగా అనిపించింది. అట్లా చూస్తే ఏరోప్లేన్ ఒకటి ఎప్పుడుదో అది ఇదివరకుడిది అనుకుంటా, దాన్ని కూడా పెట్టారు అక్కడ ఎక్వేరియంలో. చిన్నది ఏరోప్లేన్, ఒక మనిషి ఉండేది రాకెట్ లాగా. ఇవి చూడండి సొరచేపలు ఎంత పెద్దగా ఉన్నాయో, పెద్ద పెద్దవి తిరుగుతున్నాయి పైన. చాలా బాగా అనిపించింది. ఈ ఎక్వేరియం ఇదంతా తిరిగేశాక 3 గంటల పాటు తిరిగాక మేము వెళ్ళిందే 12 అయింది లోపలికి వెళ్ళేటప్పటికి. ఇక్కడ టైం 12 అంటే మన టైం 1:30 అయ్యిద్ది. దాంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి 3 అయింది అక్కడ టైము, మాకు అబుదాబిలో టైము. అదే ఇండియాలో అయితే 4:30 అయ్యిద్ది. చివరాఖరికి మేము ఇంటికాంచి తీసుకెళ్ళి తిందామమ్మ, చేయిలు వాష్ చేసుకోండి అన్నాడు. చేయిలు వాష్ చేసుకుని ఇంకా మేము తీసుకెళ్ళి తిన్నాం. ఒక టేబుల్ దగ్గర కూర్చొని తినేవి కూడా ఏం తెస్తావే బాబు తీబాకవే అన్నాడు. నేనైతే చేయిలు వాష్ చేసుకున్నవి కూడా తీసా. అక్కడ ఏమన్నారు అనమాట, రెస్టారెంట్ ఉంది, కొట్లు షాపులు ఉన్నాయి, అన్నీ తీసాంలే కానీ వీడియో పెట్టడానికి అరగంట అయిపోతుందని చెప్పి ఇంకేం పెట్టలేదు. నేను చేయిలు వాష్ చేసుకుని మేమైతే తీసుకెళ్ళి తినేసాము. చికెన్ వేయించుకునేవి తీసుకొచ్చాము. అవి వేయించుకుని వెళ్ళాం. పిల్లలకి అన్నం వండుకుని వెళ్ళాం, పప్పు అన్నం ఇవన్నీ తీసుకెళ్ళి ఒక రెస్టారెంట్లో కూర్చుని పక్కన కుర్చీల్లో మేము తీసుకెళ్ళి అన్నీ తిన్నాము. తిని థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి.